ఈ దినం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దావీదు మహారాజు తన కీర్తనలో దేవునికి ఈ విధంగా ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? యెహోవా, నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డ దేవుని దగ్గరికి వెళ్ళి కంఠస్వరం అంటే కంఠధ్వని నోరు తెరిచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన ఎవరు ఆలకించాలి? దేవుడు ఆలకించాలి. దేవుడు ఆలకించి, అయ్యా నన్ను బాగు చేయమంటే దేవుడు బాగు చేయాలి, నాకు సహాయం చేయమంటే దేవుడు సహాయం చేయాలి, నాకు ఆశీర్వాదం ఇవ్వండి అంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. అంతేగాని మనం వ్యర్థంగా ప్రార్థన చేసి వెళ్ళిపోతే దానివల్ల వచ్చే లాభాలు లేవు. బైబిల్ ఏమని రాస్తుంది? దీర్ఘ ప్రార్థన చేస్తారంట. ఏ ప్రార్థన? ప్రభువా బహుగా ఆశీర్వాదించండి అయ్యా అయ్యా అని రకరకాలుగా ప్రార్థన చేస్తారు కొంతమంది. అవి వింటుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎంతసేపు కూడా భయంకరంగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అంత మధురంగా ఉంటుంది. అది నేను మొన్న సిస్టర్తో కూడా అన్నా, నాకు రావట్లేదు అట్లాగే ఎట్లాగా అంట. యుద్ధనైనా అవన్నీ మనకి డైరెక్ట్గా నిజాయితీగా ఉంటే ప్రార్థన కొంతమంది వాక్యాలు రకరకాలు చెప్తాను, నాకు రావట్లే అని చెప్తాను. అవి వద్దు మనకి, అలాంటి సేవలు మనకు వద్దు, మనకు వచ్చిందే మంచి సేవ, అదే చేయండి అని చెప్తాను. కాబట్టి చాలామంది రకరకాలుగా ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అవి ఎలా ఉండంటే మనుషులను ఆకర్షిస్తున్నాయి ఏంటి. కాబట్టి అనేకులను కూడా ఇది చేస్తుండే. కానీ నేను కనిపెట్టుకుంటా రాత్రి వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? దేవుని యొక్క మాట హృదయాన్ని మండిస్తుంది. దేవుని యొక్క మాటలు ధ్యానిస్తుంటే మంట పుడుతుంది. ఆయన మనతో మాట్లాడుతుంటే మన హృదయం మండలేదా కదా? ఆయన వాక్యంలోనూ శక్తి గలవాడని చెప్పేసి అధికారంతో బోధిస్తే రాత్రి కనిపెట్టుకోండి అని చెప్పాను. ఎందుకు చెప్తుంటే దేవుని మాటలు మనకి నిజమైన మాటలు కావాలి, కానీ ఈ వ్యర్థమైన మాటలు, ఈ కల్పితాలు, ఈ డంబపు మాటలు ఇవన్నీ మనకు అవసరమో లేదు. నిజాయితీగా దేవుని మాటలు ఒకటైనా మనకి చాలు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దావీదు కూడా ఒక రాజు, 20 లక్షల మంది ప్రజలు అతని చేతి కింద ఉన్నారు, సర్వ సంపదలు సకల ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, మంచిగా 7 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి. ఇలాంటి దావీదు దేవుని చిత్తానుసారంగా చేసే వ్యక్తి అయినా కూడా దేవుని దగ్గరికి వచ్చేప్పుడు అతను ఏమని అడుగుతున్నాడు చెప్పండి? యెహోవా, నేను నా నోరు తెరిచి నా కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవేం చేయాలంట? ఆలకించండి, కరుణతో నాకు ఉత్తరాన్ని ఇవ్వండి. ఏమంట? కరుణతో నువ్వు నన్ను కరుణించినట్లయితే తప్పకుండా జవాబు నాకు ఇస్తావు. కాబట్టి మనం ప్రార్థన చేసి వెళ్ళిపోతే చాలదండి. ఏం కావాలి? ప్రార్థన దేవుడు ఆలకించాలి, జవాబు మనకి ఇవ్వాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాలి అంటే క్రైస్తవులు పొద్దులేసి ఊరికే ప్రార్థన చేసి వెళ్ళిపోవటము, మధ్యాహ్నం ప్రార్థన చేయటము, సాయంత్రం ప్రార్థన చేయటము, రాత్రి ప్రార్థన చేయటము, ఆచార ప్రకారంగా చేయటం కాదు. కానీ మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన కూడా యథార్థమైన ప్రార్థనగా, నీతిగల ప్రార్థనగా ఉంటే దేవుడు కూడా మనకు జవాబు తప్పకుండా ఇస్తాడు. అందుకే దావీదు ఎన్ని తప్పులు చేసినా అతను తన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తాడంట? సరి చేసేవాడు. 51వ కీర్తన 1వ వాక్యంలో కూడా దావీదు చూడండి, తన బత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసేటప్పుడు కూడా అతను మాటలు మాట్లాడుతున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దావీదు ఎప్పటికప్పుడు తన జీవితాన్ని స్టడీ చేసుకున్నాడు. బత్షెబ దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచారం చేశాడు, తన భర్తను చంపేశాడు. అయినా కూడా మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి అతను ప్రార్థన చేశాడా? లేదు, నేను వ్యభిచారం చేశాను, అతను చంపాను కాబట్టి ఇక నేను నరకానికి పోతాను, దేవుడు నా ప్రార్థన ఆలకించని ప్రార్థన మానేశాడా? మానేలా. మరలా ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నేను పాపం చేశాను, నేను నరహత్య చేశాను, కాబట్టి నా జీవితంలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించండి, నీ వాత్సల్యంతో బాహుల్యం చొప్పున నా అతిక్రమాలు ఏం చేయాలంట? తుడిచివేయండి. కాబట్టి తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడా? అలాగే ఉంటున్నాడా? అలాగే మనం బూతు మాటలు తిట్టొచ్చు, అబద్ధాలు ఆడించు, ఇతరుల మీద నిందలు వేసి ఉండొచ్చు, లేకుంటే ఇతరులకి కీడు చేసి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మనము
ప్రార్థనించాడు. ప్రభా, నేను అపరాధం చేశాను, దోషం చేశాను, పాపం చేశాను, ఇదిగో ఇతరులకు కీడు చేశాను, నష్టపరిచాను, దుఃఖపరిచాను, అవమానపరిచాను, బాధపరిచాను, కాబట్టి గాయపరిచాను అని చెప్పి ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి మనం సరి చేసుకుంటే మన పాపాలు దోషాలు తొలగించబడితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. 57 అధ్యాయం యెషయా గ్రంథంలో మొదటి వాక్యం చూడమ్మా. యెషయా గ్రంథం 57లో దీని గురించి రాసి ఉంటుంది ఒక మాట. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని. సారీ అమ్మా, 59 ఒకటమ్మా, 59 ఒకటి చదవండి. రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చూసారా, ఇక్కడ మనం చదువుచున్నాము, దేవుడు మన ప్రార్థన వినకపోవడం గల కారణం ఏంట? రక్షించలేకుండా ఆయన చేతులేం కురస కాలేదు, వినకుండా ఆయన చెవులేమి మందం కాల. మీకును మీ దేవునికి మీ పాపాలు దోషాలు అడ్డం వచ్చేసి. కాబట్టి ఒక మనిషి దగ్గర పాపమో దోషమో తనలో దాగి ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి. ఒక మనిషి జీవితంలో ఒక పాపమో దోషమో తన హృదయంలో పెట్టుకుంటే దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన ఆలకిస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి. కీర్తన గ్రంథం 66 అధ్యాయం 18 వాక్యాల మాట స్పష్టంగా రాసిన దావీదు చెప్తారు అక్కడ. కీర్తన 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవుడు ఎందుకు వినడంట? మనలో పాపము ఉంటే మన మాటల వలన, చూపుల వలన, వ్యభిచారం వలన, దొంగతనం వలన, నరహత్య వలన, ఇంకా ఏదైనా సరే మోసం వలన మనలో పాపం అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అందుకని మీరు అందరూ కూడా ఏమని ప్రార్థన చేయాలి? ఫస్ట్ పాపనే నన్ను కరుణించనని ఫస్ట్ పలకాలి. మనం ఏం పలకాలంట? ముందు నా పాపాలన్నీ క్షమించను ప్రభా, లేకపోతే కనుక నా ప్రార్థన మీరు ఆలకించండి. ఏమన్నాడు? నా పాపము లేదంటే నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసేలా ప్రభు నా మనవి వినకపోను. కానీ దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడంటే మన హృదయంలో ఎప్పుడైతే పాపాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కానీ సహాయం చేయడానికి ఆయన చేతులు రెడీగా ఉన్నాయి, వినడానికి ఆయన చెవులు రెడీగా ఉన్నాయి. కానీ ఏం అడ్డం వచ్చింది? మీకును మీ దేవునికి మీ పాపాలు అడ్డం వచ్చేసి. కాబట్టి అలాగే దేవుని సన్నిధిలో మనల్ని పరిశీలించుకోవాలి. దావీదు భక్తుడే ఎన్నో పాపాలు చేశాడు, అయినా కూడా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన మనస్సు ఇవ్వండి, నా పెదాలు పరిశుద్ధపరచండి, నేను తల్లి గర్భంలో పాపలో పుట్టాను, తర్వాత పెరిగిన తర్వాత పాపలో పెరిగాను, నన్ను హిస్సోపుతో కడగండి, ఇలాగా ఇరిగిన హృదయాన్ని అంగీకరిస్తావు కదా, నీకు ఇష్టమే కదా అని చెప్పి దేవుని ఏం చేస్తాడ? బ్రతిమలాడుకుంటున్నాడు. ఏం చేస్తాడ? బ్రతిమలాడుకున్నాడు. కానీ ఇంకా నా జీవితం అయిపోయిందిలే, పాపం చేస్తానులే, వ్యభిచారం చేస్తానులే, నరహత్య చేస్తానులే, ఇక దేవుడు నా ప్రార్థన వినడులే, నేను నరకానికి పోతాను వదిలేశాడా? ఎలా అడుగుతున్నాడు? కరుణతో. చెప్పండి అందరూ. నీకు కరుణ ఉంటే నన్ను క్షమిస్తావు. కరుణ అనే సినిమా కూడా చేసి రేసు పేరు పెట్టి కదా. కాబట్టి ఇట్లాగా కరుణ అనేది దేవుడికి ఉంటే మళ్ళీ ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. అందుకని ఇక్కడ దావీదు చెప్పాడు 27 కీర్తనలు ఏమని చెప్పాడంట? యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తినప్పుడు, అంటే నా నోరు గొంతుక తెరిచినప్పుడు, నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించము, కరుణతో నాకు ఉత్తరమేమో. అందుకని మనం ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోతే కాదండి, దేవుని దగ్గర ఒక జవాబు పొందాలి. చెప్పండి అందరూ. ప్రార్థన చేసి వెళ్ళిపోతే కాదు, దేవుని దగ్గర ఏం చేయాలి? మనము జవాబు పొందాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి. నా కుమారుడా, నీ ప్రార్థనను ఆలకించాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి దేవుడు మనతో ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడు ఏం చేయాలంట? కొంతమంది అంటారు దేవుడు అంట మంచియే చూపించాలంట, కీడు జరిగేది చూపించకూడదంట, శ్రమలు వచ్చేది చూపించకూడదంట, బాధలు వచ్చేది చూపించకూడదంట. ఏం చూపించాలంట? ఆశీర్వాదాలు చూపించాలంట. ఏం చూపించాలంట? దేవుడు ఏం చేయాలి? నీకు ఆపద వస్తున్నా నీకు చూపించాలి, నువ్వు తప్పించుకోవాలని నువ్వు ప్రార్థన చేసి తప్పించుకోవాలి. నీకు కీడు వస్తున్నా దేవుడు నీకు చూపించాలి, కీడు వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేసి తప్పించుకోవాలి. అలాగా ఏదైతే మన జీవితంలో సంభవించబోతుందో ప్రతిరోజు దేవుడు మనకి ఏం చేయాలి? ముందుగానే బయలుపరచాలి. బయలుపరచడం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించండి అని దేవుడు మనం చెప్పి మన జీవిత ప్రయాణం ఏం చేయాలి? ముందుకే వెళ్ళాలి. చాలా మందికి ఏంటంటే ఆశీర్వాదాలే కావాలి అని చెప్పేసి ఏం చేస్తారంట? ఆశీర్వాదం 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 అంటారు.
కానీ ఆశీర్వాదం కాదు, కానీ మన జీవితం అనేది ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదం మనకే వస్తాయి. కానీ మనలో మార్పు లేకుండా మనం అలాగే ఉండిపోతే కనుక దేవుని ఆశీర్వాదం మన దగ్గరికి రావు. అందుకే దావీదు మహారాజు తన జీవితాన్ని దేవుని దగ్గర సరి చేసుకున్నాడా, చేసుకోలేదా? సరి చేసుకున్నాడు. నా ప్రార్థన ఆలకించండి, నాకు జవాబు ఇవ్వండి అని అడుగుతున్నాడు. దేవుని వల్ల ఎన్ని కలిగినాయి ఆయనకి? దేవుడు కరుణించడం ద్వారా. చెప్పండి అందరూ, ఎంత ఘోర పాపునైనా దేవుడు కరుణించంటే ఆ వ్యక్తి ఏమవుతాడు? బాగుపడతాడు. పోయిన వారిని కదా, దేవా పాపునే నన్ను కరుణించండి అంటే దేవుడు అతను కరుణించి వెంటనే నీతిమంతుడిగా, దేవుడు తలుసుకుంటే ఎంత ఘోర పాపునైనా ఒక్క నిమిషం ఏం చేస్తాను, దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. 4వ కీర్తన 1వ వాక్యం కూడా చూడండమ్మా. 4వ కీర్తన 1వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఇందాకడేమో నేను పాపిని నన్ను అన్నాడు, అప్పుడు పాపం చేసాడు. 51వ అధ్యాయం కీర్తనలో స్టార్టింగ్లో ఎట్లా ఉన్నాడు? నీతిమంతుడున్నాడు. అప్పుడు ఇంక వ్యభిచారం ఆ యొక్క బెత్షెబాతో చేయలేదు, తన భర్తను ఇంకా చంపలేదు. అప్పుడు ఏమని ప్రార్థన చేశాడు స్టార్టింగ్లో? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమి. ఇక్కడేమో నీతిమంతుడిగా ప్రార్థన చేశాడు, అక్కడేమో పాపిగా ప్రార్థన చేశాడు కదా. ఇక్కడ ప్రార్థన చేశాడు, అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడేమన్నాడు? నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేశాడా, దేవుడు నా ప్రార్థన వినకపోవును అన్నాడు. ఇక్కడేమన్నాడు? నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగచేవాడు నీవే. ఇరుకు అంటే ఏం చెప్పండి? ఆర్థిక ఇబ్బందులు, ఆకలి ఇబ్బందులు, ఇలాగా కుటుంబ ఇబ్బందులు, సమస్యలు, శత్రువులతో, విరోధులతో, పగవారితో, ఇలా మనం ఏం చేస్తాం? మన జీవితంలో చాలా విషయాలు ఏమైపోతాం? ఇరుకును పడిపోతాం. ఏమైపోతాం? చాలా విషయాలు ఏమైపోతాం? ఇరుకును పడిపోయి, అయ్యో నన్ను విడిపించేవాళ్ళు లేరే, రక్షించేవారు లేరే, సహాయం చేసేవాళ్ళు లేరే, ఏంటి ఇలా ఏం చేస్తాం? రకరకాల మన ఆలోచనలు చేస్తుండే. అందుకనే ఇరుకులో నాకు విశాలత కలిగించేవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించండి. కాబట్టి మనం డైరెక్ట్గా నా ప్రార్థన ఎందుకు వినవు అని మనం అనకూడదు, బతిమలాడాలి. ఎవరిని? దేవుని. ప్రభు నా ప్రార్థన ఆలకించండి, నాకు సహాయం చేయండి, ఇదిగో నేను ఆపదలో ఉన్నాను, ఇదిగో నేను కష్టంలో ఉన్నాను, ఇదిగో నేను ఇరుకులో ఉన్నానని దేవుని మనం అడగాలి. మనుషులు అడిగితే సహాయం చేస్తారా? ఈ రోజులో మనుషులు అడిగితే సహాయం చేస్తారా? ఎవ్వరు సహాయం చేయరు. వాళ్ళకి సహాయం చేయాలి మనసున్న సహాయం చేయడానికి వీలు కానే కాదు. కానీ ఇక్కడ దేవుడు అయితే దావీదు మహారాజు యొక్క ప్రార్థనని చక్కగా ఆలకించి దావీదుకి ఎల్లప్పుడూ దేవుడు సహాయం చేసేవాడు కానీ దేవుడు కనపడ్డాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేసేటప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు, మరలా దేవుడు వాళ్ళని కరుణించి వాళ్ళకి సహాయం చేశాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మీకు అన్ని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. యెరూషలేమా, నిన్ను కరుణించు వాడెవడు? నీ యందు జాలిపడు వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? ఇక్కడ మనం చూసినట్లయితే, యెరూషలేమా, నిన్ను కరుణించేవాడు ఎవడు? నీ యందు జాలిపడివాడు ఎవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చినావు? యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదకి నా చేతిని సాచి ఉన్నాను, సంతాపపడి నేను విసిగిపోయినాను. ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను కరుణించట్లేదు, ఎందుకంటే మీరు చేసిన పాపాలకి దోషాలకి వెనక తీసి విసిగిపోయినాను. మీ వలన మిమ్మల్ని ఎవడు కరుణిస్తాడు? యెరూషలేమా ఏమన్నాడు? మిమ్మల్ని కరుణించి ఎవరు? దేవుడు తప్ప ఎవరు ఉన్నారా కరుణించేవాళ్ళు? చెప్పండి, దేవుడు తప్ప ఎవరైనా కరుణించేవాళ్ళు ఉన్నారా? కాబట్టి ఇక్కడ యెరూషలేమా, నిన్ను కరుణించేవాడు ఎవడు? నీ యందు జాలిపడేవాడు ఎవడు? అంటే ఈ లోకంలో మనల్ని కరుణించేవాళ్ళు కానీ మన యందు జాలిపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మీరు చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఎవరు కూడా లేనే లేరు. కేవలం ఒకే ఒక్కరు, ఎవరంటే ఆయన దేవుడు. కాబట్టి మనిషి తప్పు చేసేటప్పుడు హెచ్చరిస్తాడా, వదిలేస్తాడా దేవుడు గాలికి? చెప్పండి, తప్పు చేసేటప్పుడు హెచ్చరిస్తాడా, గాలికి వదిలేస్తాడా? అదే ఈ దినాన్న ఒక మనిషి తప్పు చేస్తే మనము ఏదైనా వాళ్ళని హెచ్చరిస్తే ఏం చేస్తారు? మనకి విరోధంగా లెగుస్తారు.
నా గురించి చెప్తావా, నా గురించి మాట్లాడతావా, నా గురించి అడుగుతావా? నేనే తప్పు చేస్తానా, ఇంకెవరు తప్పు చేయలేదా, నేనే కనిపించానా, నేనే దొరికానా, నువ్వు సరిగా ఉన్నావా నాకు చెప్తున్నావు నువ్వు అని చెప్పి ఏం చేస్తారు? పంచభూతాలను కదిలిస్తారు. ఏం కదిలిస్తారంట చెప్పండి? పంచభూతాలను ఏం చేస్తారు? కదిలిస్తారు. కానీ దేవుడు తప్పు చేసినా హెచ్చరిస్తున్నాడు, మంచి చేసినా హెచ్చరిస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు ఉండాలి. మనల్ని ఏం చేయాలంటే దేవుడు సరిచేయాలి. చదవమ్మా, ఇదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదవమ్మా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం చదవమ్మా ఒకసారి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఇక్కడ నాశనం అయిపోయారు. దేవుని మాట వెనక ఎన్నో శాపాలతోనూ శత్రువులతోనూ యుద్ధాలతో యెరూషలేము అంతా నాశనం అయిపోయింది. మళ్ళా ఎవరు కరుణించాల్సి వచ్చింది? మళ్ళీ దేవుడే. అదే నా పేరు పెట్టుకున్నా యెరూషలేము, నా పేరు పెట్టుకున్నా నా ప్రజలు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎవరు జాలి పడాలి? ఇప్పుడు మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఈరోజు తప్పు చేశాడు అని అలా వదిలేలేం కదా. మళ్ళీ అని ఎలాగన్నా బాగు చేయాలి, మంచి దారికి తేవాలి. మళ్ళీ మనమే జాలి పడాలి, ఇంకెవరు జాలి పడ్డు? మన కొడుకు కోసం ఇంకోళ్ళు జాలి పడతారా? మనం జాలి పడాలా? మనమే పడాలి, కానీ ఇంకోటి వచ్చి అడిగేం అవసరం? అలాగే దేవుడు తన ప్రజల కొరకు, తన పరిశుద్ధ పట్టణం కొరకు ఆ దినాన్ని వాళ్ళు గద్దించాడు, బుద్ధి చెప్పాడు. మళ్ళీ అప్పుడు జాలి ఎవరు పడ్డారు చెప్పండి? దేవుడే జాలి పడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 17వ వాక్యంలో? వారు ఎవరను లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవాకు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, యాకోబు నివాసస్థలములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరు కరుణించాల్సి వచ్చిందండి? మళ్ళా దేవుడే కరుణించాలి. అందుకని మనకి ఏది కావాలన్నా, దయ కావాలన్నా, కరుణ కావాలన్నా, మనమే జాలి పడాలన్నా, మనల్ని ప్రేమించాలన్నా ఎక్కడికి రావాలి? దేవుని సంధికి రావాలి. మనుషుల దగ్గరికి వెళ్తే జాలి చూపిస్తారా, దయ చూపిస్తారా, కరుణ చూపిస్తారా? ఎవరు కూడా మనం చూపించరు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనం జీవితంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుడు ఆలకించాలి. దేవుడు మనకు ఉత్తరాన్ని ఇవ్వాలి. మనం ప్రార్థన చేయాలి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. మనకు ఉత్తరాన్ని ఇవ్వాలంటే దానికి ఏం కావాలి? దేనివల్ల వర్కౌట్ అవుతుంది మన ప్రార్థన రిజల్ట్? దేవుని కరుణించడం ద్వారా. చెప్పండి అందరూ, దేని ద్వారా అంట? ఎవరో కరుణిస్తారు, ఎప్పుడో కరుణ వస్తుంది, ఏదో జరిగిపోద్ది. అలా కాదండి. నువ్వు నిలబడి ప్రార్థన చేయి, పోరాడు, కన్నీళ్ళు కార్చు, ఉపవాసం ఉండు, విశ్వాసం ఉంచు, వదలక రాత్రి పగలు ప్రార్థన చేయి. దేవుడు తప్పక ఏం చేస్తాడంట? కరుణిస్తారు. దావీదుకి దేవుడు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? ఆయనే రాజు, ఆయనే సర్వాధికారి, ఆయనే తప్పు చేశాడు. ఇప్పుడు ఆయన సరి చేశాడు. ఎవరున్నాడు ఇప్పుడు? రాజుని ఎవరైనా సరి చేయగలడా? రాజు దగ్గరికి పోయి తప్పు చేస్తావు అని హేరోదుకి చెప్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? యోహాను గారు తల నరికాడు. కాబట్టి ఎవరైనా చెప్తే రాజు ఊరుకుంటారా? రాజులు ఎవరు ఊరుకోరు. ఒక మాట అంటే ఊరుకుంటారా? కాబట్టి ఇక్కడ దావీదే తప్పు చేశాడు. ఇప్పుడు ఆయన ఇంకెవరు సరి చేయాలి? మనుషుల వల్ల అయ్యిద్దా? మనుషులు పోయి చెప్పగలరా? చెప్పాలంటే ఎలా ఉంటుందంట? చాలా భయంగా ఉంటుంది. కానీ ప్రవక్తలు చెప్పారు, పోయి నాతాను పోయి, రాజా నువ్వు తప్పు చేసావురా, పాపం చేసావురా, దేవుడిని హెచ్చరిస్తున్నాడు రా అని వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. ఎవరైనా? నాతాను ఇచ్చాడు. అప్పుడు భయపడి, అయ్యో నన్ను క్షమించు, నేను పాపం చేశాను అని ఒప్పుకొని నన్ను పశ్చాత్తాపడ్డాడు. ఎవరో వెళ్ళి హెచ్చరించారు? ఒక సేవకుడు. చెప్పండి అందరూ, ఎవరంట? హిజ్కియా చనిపోతుంటే ఎవరు హెచ్చరించారు? యెషయా, ఒక సేవకుడు పోయాడు. అలాగే సంఘంలో కూడా దేవుడు మనకు సేవకులు పెట్టినప్పుడు, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం గ్రహించుకోవాలి. దానికి విరోధంగా, వ్యతిరేకంగా, తిరుగుబాటు చేసే విధంగా మనం ఎప్పుడు అలా కనపడకూడదు. చెప్పేది మనం గ్రహించుకొని ఇది మన మేలు కొరకే, మన మంచి కొరకే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అంతేగాని మనం సేవకుల మీద తిరుగుబాటు చేయకూడదు, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలకి ఇర్మియా పోయి, అయ్యా మీరు పాపం చేస్తారా, మీరు నాశనం అయిపోతున్నారా, దేవుడు చెప్తా అంటే ఆయన తీసుకెళ్ళి చెరసాలు వేస్తారు. ఇదిగో దేవుడు మాటలన్నీ రాశాను రా, మీ గురించి చెప్పారు అంటే అది తీసుకెళ్ళి కాల్చిపెట్టారు. విన్నారా? అందుకని ఈ దినాన వాళ్ళకి ఏం లేకుండా పోయింది?
దేవాలయం లేకుండా పోయింది. ఇప్పుడు ఏడుస్తారు, దేవాలయం కట్టాలి కట్టాలి కట్టాలి. ఎవరు పాపం అది? వాళ్ళు చేసిన పాపమే. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడ రావాలి చెప్పండి? ఇప్పుడు మనకి దేవుడు కరుణించాలంటే ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. 25వ అధ్యాయం నిర్గమాకాండం 20వ వాక్యం చదవండి. నిర్గమాకాండము 25వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒన్నొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలెను. ఇక్కడ 3 కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? 1 దేవదూతలు, 2 కరుణాపీఠము, 3 మందస్సం. ఏమనంట? మందస్సము, మందస్సం పైన కరుణాపీఠము, కరుణాపీఠం పైన దేవదూతలు. అర్థమైందా? మందస్సము, కరుణాపీఠము, పైన దేవదూతలు. కరుణాపీఠం అంటే ఎవరు? సంఘము. చెప్పండి అందరూ, ఎవరంట? సరే మందస్సం అంటే ఎవరు? సంఘము. మందస్సం అంటే సంఘము. కరుణాపీఠం అంటే ఎవరు? యేసు ప్రభు. కృపాసనం ఎద్దుకి ఏం చేయాలి? మనం ధైర్యంగా మనము వెళ్ళాలి. ఎందుకని? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, కృపగల దేవుడు కాబట్టి, ఆయన కరుణించే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంట? కృపాసనం ఎద్దుకి వెళ్ళాలంట, ధైర్యంగా వెళ్ళాలి. అందుకని ఇక్కడ చదువుచిన ఈ యొక్క మందస్సం అని చెప్పినప్పుడు, మందస్సు పెట్టి అంటే అది సంఘమైంది. ఆ సంఘం పైన ఎవరు అంట? కరుణాపీఠము, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దానిపైన ఎవరున్నారంట? దేవదూతలు. వాళ్ళు ఎవరంట? సేవకులు. చెప్పండి అందరూ, ఎవరంట? సేవకులు. సేవకులు ఏం చేస్తారు? ఒకరి మొక్కొకరు చూసుకొని కరుణాపీఠం వైపు చూస్తారండి. ఎవరి వైపు అంట? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి సేవకులకి సంఘానికి మధ్యలో దేవుడు కనపడుతున్నాడు. మందస్సం కింద ఉంది, దానిపైన యేసు ప్రభు కరుణాపీఠమైనాడు, దానిపైన సేవకులు కనపడుతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? సేవకుల ద్వారా సంఘానికి ఉపదేశాన్ని ఇచ్చి సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే ఇక్కడ చదువుతున్నాము, మనం అందరం కూడా ఇక్కడ కరుణాపీఠం దగ్గరికి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. 22వ వాక్యం ఒకసారి చదవమ్మా. 22వ వాక్యం చదవండి. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. నేను అక్కడ నిన్ను కలుసుకుందును. ఏమన్నాడు? నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి, శాసనం గల మందస్సం మీద నుండి, 2 కేరుబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం నీకు ఆజ్ఞాపించిన సమస్య నీకు తెలియదు. కాబట్టి మనం ప్రార్థనకి ఎక్కడికి రావాలి? కరుణాపీఠము. చెప్పండి అందరూ, కరుణగల దేవా శ్రీసునాథ కర్త నీకే స్తోత్రం. కరుణగల దేవా శ్రీసునాథ కర్త నీకే స్తోత్రం. కరుణగల. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో కరుణాపీఠం దగ్గర దేవుడు మనల్ని కలుసుకుంటాడు. చెప్పండి అందరూ, ఎక్కడ కలుసుకున్నాడంట? కరుణాపీఠం అంటే ఎవరు? యేసు ప్రభు. చెప్పండి అందరూ, ఎవరన్నా? యేసు ప్రభు. కాబట్టి మనకి ఏది కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? జ్యోతిష్కుల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా మనము? చెప్పండి, వెళ్ళొచ్చా? అలా వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు రావాలి. మందిరానికి వచ్చి, ఇప్పుడు అన్న కష్టం వచ్చింది, అన్న ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కదా. కాబట్టి హిజ్కియా చనిపోతాని చెప్పాడు. ఎక్కడికి వచ్చి హిజ్కియా? దేవుని మందిరానికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడికి రావాలి మనము? దేవుని సన్నిధికి రావాలి. కరుణాపీఠం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మందస్సం అంటే సంఘము. కేరుబులు అంటే ఎవరు? సేవకులు. అక్కడనే నిన్ను కలుసుకుంటా అన్నాడు. అందుకనే మనకి ఏ కష్టం వచ్చినా ఎక్కడికి రావాలి మనము? దేవుని మందిరానికి రావాలి. రెండోది, ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పాలి? సేవకులకి చెప్తే సేవకులు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. నేను మీ అందరూ చెప్తున్నా, ఏ టైం అయినా ఫోన్ చేయండి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, లేకుంటే ఫోన్లోనే ప్రార్థన చేస్తాను చెప్తున్నాను. కాబట్టి ఈ దినాల్లో ఇక్కడ మనము కరుణాపీఠంని ఎప్పుడు కూడా మనం చూడాలి. ఎవరు చూడాలంట?
కరుణాపీఠం వైపు మనం ఏం చేయాలంట? అంటే ఏంటి? కరుణించే దేవుని వైపు మనము చూడాలి. ఏది కావాలన్నా మనుషుల వైపు మనం ఏం చేయాలంట? చూడకూడదు. రెండోదిగా మనం చూసినట్లయితే మనకి స్వస్థత కావాలంటే కూడా దేవునికి కరుణ కావాలి. ఏం కావాలంట? మన పాప క్షమాపణలు కావాలంటే కరుణ కావాలి. రెండోది ఇక్కడ మనం చదువుతున్న స్వస్థత కావాలంటే ఏం కావాలంట? మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరికి ఒక కనాను స్త్రీ వచ్చింది. ఆమె ఏమంటుంది? ఇదిగో ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. మీకు పోయిన వారం చెప్పాను, దావీదుని మెన్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది అక్కడ. యేసు ప్రభువా కరుణించనొచ్చు కదా. ఎవరిని ఏమన్నారు వాళ్ళు? దావీదు కుమారుడు. ఎందుకని? దావీదును దేవుడు కరుణించాడు. ఎవరిని కరుణించాడంట? దేవుడు దావీదుని కరుణించాడు కాబట్టి, మా పితరుడైన మా యొక్క తాత ముత్తాతలను కరుణించావు కాబట్టి నువ్వేం చేయాలంటే దావీదు కుమారుడా మమ్మల్ని అంటే ఏంటి? దావీదును దేవుడు కరుణించాడు. దావీదులో దేవుని యొక్క కరుణ ఉంది కాబట్టి, దావీదు వంశం నుంచి యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఆయనలో ఆ కరుణ ఉంటుంది కాబట్టి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అంటే దావీదులో కరుణ ఉంది. ఆ దావీదు కరుణలోంచి యేసు ప్రభు పుట్టినాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా కరుణ ఉంటుందా ఉండదా? దావీదులో కరుణ ఉన్నప్పుడు యేసు ప్రభులో ఉంటుందా ఉండదా? ఉండదు. అందుకని దావీదు కుమారుడా నన్ను కరుణించమని తన కుమార్తెకి దెయ్యం పట్టింది. ఆమె ఎవరంట? అన్యురాలు. ఎవరంట? కనాను స్త్రీ. ఆమె ఎవరంట? అన్యురాలు. ఇశ్రాయేలు కాదు. అవి ఇశ్రాయేలు కాదు. యేసు ప్రభు ఏమన్నాడు? నశించుచున్న ఇశ్రాయేలు కొరకే వచ్చి అన్నాడు. చూడండి 24వ వాక్యంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల ఎత్తుకే కానీ మరి ఎవరి ఎత్తుకు నేను పంపబడలేదు. ఆమె వెళ్ళిపోయిందా? ఆమె వెళ్ళిపోయిందా? నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను, నీ కొరకు రాలేదని చెప్పినప్పుడు ఆమె సరే నా కోసం కాదని వెళ్ళిపోయిందా? లేదు. అయ్యా నన్ను కరుణించండి మళ్ళీ అడుగుతుంది. లేదమ్మా, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకేనమ్మా, నేను నా పిల్లల కోసం రొట్టె తీసుకొచ్చాను, మీరందరూ కుక్క పిల్లలు అన్ని జనంలో మీ అందరూ ఏంటంటే పర్లేదు ప్రభా, పిల్లలు తినిన తర్వాత కింద పడిపోతాయి కదా బల్ల మంచి, ఆ మొక్కలు ఏరుకుంటాను ప్రభా అంటే ఆమె దేన్ని వదిలిపెట్టలేదు? కరుణ వదిలిపెట్టలేదు. ఎట్టయిన కరుణిస్తాడు. మనం బ్రతిలాడుకుందాము, కన్నీళ్లు కారుద్దాము, పాదాలు పట్టుకుందాము, ఎలాగైనా సరే ప్రార్థన చేద్దాము, తప్పకుండా దేవుడు నాకు సహాయము చేస్తాడు. కాబట్టి చివరికి అమ్మ నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్లుగానే నీకు జరగం. అందుకే ఈ దినాల్లో మనము ఊరికే ప్రార్థన చేసి వదిలేయకూడదు. దేవుడు కార్యం చేసే వరకు కన్నీళ్లు కార్చి ఏడ్చి మూలిగి 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 ఏం చేయాలి? ప్రార్థన చేసి కార్యాన్ని ఏం చేయాలంట? సాధించుకోవాలి. చెప్పండి అందరూ, ఏం చేయాలంట? సాధించుకోవాలి. కనాను దేశం నుంచి వచ్చి ఆమె సాధించుకుందా లేదా? చెప్పండి, సాధించలేదా? అన్ని జనుల వరకు నేను రాలేదని చెప్పాడు, కుక్కల కొరకు నేను రాలేదని చెప్పాడు. అయినా కూడా నన్ను కుక్క అంటావా, నన్ను అన్ని జనులు అంటావా? అందా? నాకు కార్యం జరగాలి, నేను తగ్గించుకుంటాను, నువ్వేమన్నా పర్వాలేదు. ఎందుకని? దేవుడు ఏది అన్నా కూడా అది మన మేలు కొరకే. చెప్పండి, దేవుడు ఏది అన్నా కూడా మనకే మేలు కొరకే. ఏబు ఏమన్నాడు? దేవుని చేత మేలు అనిపించే మనం కీడు అనుభవింపతగదా? రెండు అనుభవించాలి, అది మనకు మంచిగా జరిగింది, మనకేం కీడు చేయడు దేవుడు అని ఏబు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్నాం. మనందరం గ్రహించాల్సి అంటే ఒక స్వస్థత కావాలంటే ఎవరిని మనం అడగాలి? దేవుణ్ణి కరుణించమని అడగాలి. చెప్పండి అందరూ. అంతేగాని వెంటనే హాస్పిటల్ పరిగెత్తిపోయి ఏంటి డబ్బులంతా ఖర్చు పెట్టుకునే దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. బాగా మనం ప్రార్థన చేసుకుంటే దేవునికి శక్తి మనకు సాయం చేస్తుంది, దేవునికి స్వస్థత మనకు సాయం చేస్తుంది, దేవునికి విడుదల మనకు సహాయము చేస్తుంది. అందుకని దేవుడు కరుణిస్తాడా కరుణించడా? మనుషులు కరుణిస్తారో కరుణించడం మనకు తెలియదు, కానీ దేవుడు మనం తప్పకుండా కరుణిస్తాడు. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు కాలంలో దేవుని మందిరాన్ని వాళ్ళు కడుతున్నారు. కడుతున్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? దేవుని కరుణా హస్తం మాకు తోడుగా ఉంది అన్నారు. చుట్టూ శత్రువులే మందిరం కడతగా ఆటంకం పరుస్తారు. అయినా వాళ్ళు ఏమంటున్నారు? దేవుని యొక్క కరుణా హస్తం మాకు
తోడుగా. అందుకని మనం ఎప్పుడు కూడా మనుషులు అందరూ విరోధంగా ఉన్నారు, మన పక్షాన ఎవరు లేరు భయపడకూడదు. అందరు విరోధంగా ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన కరుణాహస్తం నాకు తోడుగా ఉంది, దేవుడు కార్యం చేస్తాని విశ్వాసం మనకే ఉండాలి. అలాంటి కష్ట సందర్భంలో వాళ్ళు ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నారు? కరుణాహస్తాన్ని చూసి. ఎవరంట? దేవుడి యొక్క కరుణాహస్తము, ఆయన హస్తాన్ని చాపుతాడు, మా కార్యాన్ని చేస్తాడు, మాకు సహాయం చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క కరుణాహస్తాన్ని వాళ్ళు ఏం చేస్తారంట గుర్తు చేస్తున్నారు. అందుకని మనకి స్వస్థత కావాలి, ఇది మనుషుల వల్ల కాదు. ఇప్పుడు ఆ దినాల్లో కనాన దేశంలో దెయ్యాలు వెళ్ళగొట్టిన ఎవరు లేరు, ఇప్పుడు అది ఎవరికి సాధ్యం కావట్లా. కానీ ఎక్కడికి వచ్చింది ఆమె? యేసుప్రభువుకి వచ్చింది. యేసుప్రభు దెయ్యాలు వెళ్ళగొట్టడం సాధ్యమా కాదా? దెయ్యాలన్నీ ఆయనకు లోపడుతుంది లేదా? యేసు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా, మా సమయం ఇంకా రాలేదు కానీ ఎవరు భయపడుతున్నారు? యేసుప్రభుని చూసి దెయ్యాలు భయపడతాయి, దెయ్యాలను చూసి యేసుప్రభు భయపడుతున్నాడా? యేసుప్రభు అంటాడుగానే దెయ్యాలు భయపడుతున్నాయి. అందుకని దేవుని బిడ్డల మనము ఎవరి వలన కానిది అసాధ్యమైన కార్యము నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్ప కార్యము చేస్తాడు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 13వ వాక్యం కూడా మీరు చదివితే 10 మంది కుష్ఠరోగులకి స్వస్థత లేదు. 17వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది అంట? 10 మంది కుష్ఠరోగులు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా కుష్ఠరోగులు ఎవరైనా బాగుపడతారండి? మీరు చూసారా కుష్ఠరోగుల్ని? చేతులంతా కుళ్ళిపోయి అంత రక్తాలు కారుతూ చీమ పట్టేసి తాళ్ళు గుడ్డలు కట్టుకుని వస్తారు. చూస్తే వాంతికి వస్తే అన్నం కూడా మనం తినగలమా? చెప్పండి. వాళ్ళకి స్వస్థత అనేది రానే రాదు. ఆ వ్యాధిని ఎవ్వరు బాగు చేయలేరు. కానీ ఎవరు బాగు చేస్తారు? యేసుక్రీస్తు మాత్రమే బాగు చేస్తాడు. అందుకే 10 మంది కుష్ఠరోగులు వచ్చి మమ్మల్ని ఎవరు బాగు చేయలా, మా జీవితం అంతా ఇలాగే అయిపోతుంది, అయ్యా మమ్మల్ని కరుణించి మమ్మల్ని బాగు చేయండి అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అన్నాడు, మీరు పోయి మీ దేహాన్ని యాజకులు కనపరుచుకొని అన్నాడు. ఆయన చెయ్యి పెట్టలేదు, ఏమి పెట్టలేదు. వాళ్ళు ఏమయ్యారంట? వెళ్తుంటే దారిలోనే చూడండి ఎంత అద్భుతం. ఆయన చేయి పెట్టి ప్రార్థన చేయలేదు, లేకపోతే ఇంకేమి పెట్టి ప్రార్థన చేయలేదు, ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు. వాళ్ళు వెళుతూ ఉన్నారు, దారి మధ్యలో స్వస్థత పొందారు, సేవకుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దేహాన్ని చూపించుకున్నారు, అయ్యా మమ్మల్ని దేవుడు బాగు చేస్తారని చెప్పి ఆ మందిరానికి కూడా అక్కడ కానుక వేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. 9 మంది వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం మళ్ళీ యేసుప్రభుని వెతుక్కుంటా వచ్చాడు, అయ్యా నువ్వు నన్ను బాగు చేస్తాను. ఆయన అన్నాడు, మిగతా 9 మంది ఎక్కడరా అని అడిగాడు. వాళ్ళ అడ్రస్ సార్. ఎందుకని? వాళ్ళ అవసరం కోసం వచ్చారు, వాళ్ళ అవసరమో తీరిపోయింది. అలా ఉండకూడదండి. దేవుడు మన దగ్గర ఏం ఎదురు చూస్తాడంట? కృతజ్ఞత. అందుకే నెల చివరి ఒకటి ఎందుకు పెడతాం మనం? వచ్చి దేవునికి స్తోత్రాలు చెప్పడానికి మనం పెడతాం. ఈ నెలంతా దేవుడు మేలు చేశాడు, ఆయన చేసే మేలు ఉపకారం మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం. కాబట్టి నెల చివరి ప్రాణానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెళ్తున్నాం. మరి మరుసటి మాసం అంతా మనం ఆశీర్వాదంగా ఉంటున్నాం. అందుకని దేవుని మందిరానికి ఊరికినే మనము రావటం కాదండి. మన జీవితంలో ఎవరో చేయలేని గొప్ప మేళ్ళు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. అలాంటి మేలు చేసే దేవుణ్ణి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా? చెల్లించాలి. అందుకని ఇక్కడ 10 మంది బాగుపడితే మరలా తిరిగి ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. ఈ దినాల్లో కూడా అనేకులు మందిరాలకు వస్తున్నారు, వాళ్ళ అవసరాలు కింద మానేస్తారు, మళ్ళీ వాళ్ళు కనపడరు. ఇంకా మనం ఏమనుకుంటాం, ఎందుకు వాళ్ళు రావట్లా, అప్పుడు వచ్చారుగా బాగానే అంటాం. అప్పుడు వచ్చారు, దేనికి వచ్చారు? అవసరానికి వచ్చి. ఇప్పుడు ఏమైంది? అవసరమో తీరిపోయింది. ఇంకా వాళ్ళు రారు, ఇక వాళ్ళకి మనతో పని లేదు. ఇంకా వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకి ఏం లేదు, మనతో పని లేదు. మళ్ళీ మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభా కొత్త వాళ్ళని తీసుకునండి, వాళ్ళు మారు మనసు పొందాలి, బాప్తిస్మం ప్రార్థన చేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుని అన్ని జరిగిపోతాయి. వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభా కొత్త వాళ్ళని పట్టరా అని అడగాలి, అంతే కదా. కాబట్టి దేవుని బిడ్డ మనము, దేవుడు మనకి ఎవరు చేయలేని అద్భుతాన్ని, స్వస్థత అనేది ఎవరు చేస్తారు? మనకి దేవుడే చేస్తాడు. మనుషుడికి అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యమే. ఇదే లూకాసు సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం చదవండి. నేను షార్ట్ కట్లు చెప్తాను, మీ అందరూ తెలుసు కాబట్టి ఈ వాక్యాలు. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరంటే ఒక గుడ్డివాడు. ఎక్కడ? ఎరుకో పట్టణం. ఎక్కడంట? ఎరుకో పట్టణం. యేసులో వెలుస్తుండగా ఏమైందంట అక్కడ చెప్పండి? గుడ్డివాడు కనిపించాడు. ఎవరు కనిపించాడంట? గుడ్డివాడు కనిపించాడు.
ఆ తర్వాత కిందకి 19 వాక్యం వచ్చా ఎవరు కనిపించారు? జక్కయ్య కనిపించాడు. ఎరికో పట్టణం అంతా పాపులే కనిపించారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఎరికో పట్టణంలో ఈ యొక్క వ్యక్తిని యేసు ప్రభువు చూసినప్పుడు అతను ఏమని అరుస్తాడంటే, వాడు నజరేయుడైన యేసు ఈ మార్గం వెలిచాడని వారితో చెప్పి, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఎవరి పేరు పెట్టాడు అక్కడ మధ్యలో? దావీదు కుమారుడా. చెప్పండి, ఎవరు కుమారుడంట? దావీదు కుమారుడు నన్ను కరుణించు. అందుకని దేవుని బిడ్డ మనందరం కూడా దేవుణ్ణి అడిగినప్పుడు మనం దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. దెయ్యాలు వెళ్ళగొట్టు ఎవరి వల్ల కాదు, అది దేవుడే బాగు చేస్తాడు. మరి కుష్ఠరోగులు బాగు చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడే బాగు చేస్తాడు. ఇక్కడ మనం చదువుతున్న గుడ్డోడు అంటే కళ్ళోడికి కళ్ళు ఇస్తారు. అక్కడ పుట్టగుడ్డోడికి కళ్ళు ఇస్తారన్నా ఎవరెవరు. కానీ ఆ గుడ్డోడు కూడా ఏం చేస్తాడంట, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తే వాడికి ఏం చేస్తాడు దేవుడు, నీవు చూపు పొందు అన్నాడు. చూడండి 42వ వాక్యంలో, యేసు చూపు పొందుము, నీ విశ్వాసాన్ని స్వస్థపరచని వానితో చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఒక మాటతో అతనికి ఏమిచ్చాడంట, కంటి చూపునిచ్చాడు గుడ్డోడికి. ఏమిచ్చాడంట? కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ దినాన్న దేవునికి అసాధ్యమైనది లేదు అని మనం గుర్తించాలి. చెప్పండి అందరూ నోటితో, దేవునికి అసాధ్యమైంది లేదని మనం ఏం చేయాలంట, గుర్తించాలి. ఏ సందర్భంలో నీ పక్కన ఎవరు లేకపోయినా పర్లా, దేవుడు ఉన్నాడని గుర్తించి దేవునికి ప్రార్థించి దేవుని సహాయాన్ని వేయించాల తప్పకుండా పొందుకోవాలి. మూడోది మనం చూసినట్లయితే దేవునికి సన్నిధిలో మనము దేవుని యొక్క కరుణ పొందుకున్న మనం కూడా ఎదుటి వారిని కూడా ఏం చేయాలంటే కరుణించాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం చదవమా. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఏ హృదయం అంట చెప్పండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. చూడండి, దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఎలా క్షమించాడో అదే ప్రకారంగా మనం కూడా ఏం చేయాలంట, ఎదుటి వాడిని ఏం చేయాలి, సహోదరుడిని క్షమించాలి. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు ఒక న్యాయంగానే మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని కరుణించాను, మీరు మీ సహోదరుని కరుణించండి. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీరు మీ సహోదరుని ఏం చేయాలంట, క్షమించండి. అందుకని ఈ దినాల్లో కుటుంబంలో భర్తని భార్య క్షమించలేకపోతుంది, భార్యని భర్త క్షమించలేకపోతున్నారు. ఇలాగా పిల్లలు కూడా ఒకరినొకరు క్షమించలేకపోతున్నారు, బంధువులతో స్నేహితులతో. ఇలాగ మనం చూసినట్లయితే క్షమాపణ లేని వారికి కనబడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని కరుణించినట్లుగానే మీరు కూడా కరుణా హృదయం. కరుణ ఎక్కడ రావాలంటే మనకి హృదయంలో. చెప్పండి అందరూ, హృదయంలో రావాలండి. కాబట్టి హృదయంలో వస్తే తప్పకుండా మనం ఏం చేస్తామో క్షమిస్తాం. అదే హృదయంలో కఠినపరచుకుంటే క్షమించగలమా? హృదయం కఠినపరచుకుని క్షమించగలమా? క్షమించలేం. హృదయాన్ని ఎప్పుడైతే మనం కరుణ కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే వాళ్ళు మనము క్షమించగలము. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వాక్యం చదవండి. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. ఈ స్టోరీ మీకు తెలుసు కదా. ఒక అతను తన యజమానుడికి ఏం చేస్తాడంట, 3600 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎంతంట? 3600 రూపాయలు బాకీ ఉంటే ఆ ఓనరు పిలిచి అడిగాడు, ఎరా 3600 నాకు ఇవ్వాలి, చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు అంటే, అయ్యా నా దగ్గర లేదు, ఇప్పుడు నన్ను కొంచెం ఓర్చుకోండి, నేను తర్వాత ఇస్తా అన్నాడు. సరే పోరా అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, మంచి హృదయం కలిగి కరుణ హృదయంతో ఏం చేస్తాడు, క్షమించి వెళ్ళరా అని చెప్పాడు. ఇప్పుడు ఈడేం చేస్తాడు, అతని చేత క్షమించబడి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఏమైందంటే దారిలో ఈడికి డబ్బులు ఇవ్వాల్సిన ఎదురయ్యాడు. ఎవరికి? ఈ దాసునికి వేరే డబ్బులు ఎంత, ఆఫ్టర్ ₹10. ఎంతంట? ఈడేమో 3600 వాడు అక్కడ, కానీ వీడికి వాడెంత ఇవ్వాలి, ₹10. దానికి వాడిని పీక పట్టుకొని, యారా ఏమనుకున్నారా, నా డబ్బులు చూసి ఇంతకాలం ఇవ్వలా, నిన్ను వదిలేది లేదు అని చెప్పి వాడిని తీసుకెళ్ళి జైల్లో వేయించాడు. ఎక్కడ వేయించాడ? ఎంతకి? ₹10. కానీ వీడిని మాత్రం యజమాని ఎంత ఊరుకున్నాడు,
3,600 ఎంత రాసిన కింద చదువుకోండి చిన్న ఫుట్ నోట్లు. 3,600 రూపాయలు క్షమిస్తే వీడు ఎంత క్షమించలేకపోయాడు? ₹10. ఎంతంట? ₹10 అమ్మా. నేను ₹10 నాకు ధ్యానారం అంటుంది. ₹10 ధ్యానారం మన భాష ₹10 కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో వాడు ఏం చేస్తున్నాడు? వాడిని పీక పట్టుకొని 30వ వాక్యంలో వాడు ఒప్పుకొనక అచ్చి వాడిని చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించాడు. ఎంతకి? ₹10. అప్పుడు ఈ ₹10 వాడు ఏం చేశాడు? పోయి, అయ్యా నేను వాడికి ₹10 ఇవ్వాలి, నేను ఇవ్వలేని చెప్పి నన్ను జైలు వేశాడు, మీరే నన్ను బయట పెట్టండి అని అడిగాడు. ఎవరు? ₹10 ఇవ్వాల్సినాడు. అప్పుడు వాన్ ఏం చేశాడు? వాడిని పిలిపించి, ఏరా నేను నిన్ను 3,600 రూపాయలు ఇవ్వకపోతే నేను ఒప్పుకున్నాను, నీకు వాడు ₹10 ఇవ్వకపోతే వాడిని జైలు వేపిస్తా అని చెప్పేసి ఏం చేశాడు? ఈ 3,600 రూపాయలు ఇచ్చేవారు కూడా నిన్ను జైలు వేపని చెప్పి ఈయన జైలు వేసాడు. ఆయన తీసుకెళ్ళి ఎవరిని? అదే వీడు ₹10 గారిని క్షమించి ఉండంటే ఈయన్ని ఇక్కడ క్షమించారు సరిపోయేది కదా. ఈయన్ని మాత్రం క్షమించాలి, ఈయన మాత్రం ఎవరిని క్షమించడు. అర్థమైందా? వీడిని మాత్రం దేవుడు విశాలమైన హృదయంతో, కరుణా హృదయంతో దేవుడు క్షమించాడు, కానీ వీడు మాత్రం ఏం చేయట్లేదు, అక్కడ క్షమించాలి. అందుకే 33వ వాక్యం ఏమైంది? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని అతనితో చెప్పి ఆ యజమాని ఏం చేస్తాంట, కోపపడి అతనికి డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాడిని బాధించడానికి ఏం చేస్తాంట, చెరసాల్లో వేశాడు. 35వ వాక్యంలో మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయను. కాబట్టి ఈ లోకంలో ఇక్కడ మనం చూస్తున్నాం, అతన్ని క్షమించకపోవటం వలన అతన్ని చెరసాలు వేశారు అని చెప్తున్నాడు. నీ సహోదరుని మనస్సు పూర్తిగా నువ్వు క్షమించినట్లయితేనే పరలోక రాజున్న నా దేవుడు కూడా నిన్నేం చేస్తాడంట, క్షమిస్తాడు. అందుకని దేవుని బిడ్డ మనకి ఇక్కడ చదువుతున్నాము, దేవుడు గనక కరుణ చూపించకపోతే గనక ఏంటి, మనము దినాన్న సాతాను చేతిలో, సాతాను చెరలో, సాతాను బంధకాల్లో, సాతాను చెడు వ్యసనాలు, చెడు అలవాట్లో, చెడు పాపాల్లో బానిసగా ఉండేవాళ్ళు. కానీ దేవుడు మనల్ని క్షమించబట్టి ఇదన్నా కరుణ మనం పొందుకున్నాం. కాబట్టి ఇతరులు కూడా క్షమించే కరుణ మనకు ఉండాలా వద్దా? ఇతరులు క్షమించే హృదయం మనకు ఉండాలా వద్దా? ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని కరుణిస్తాడు? విధేయత గలవారిని. ఎవరినంట? దేవునికి లోబడేవారు, విధేయత గల వారిని దేవుడు కరుణిస్తున్నాడు. రోమరాసు పత్రిక 11వ అధ్యాయం 30వ వాక్యం ఒకసారి చదువమ్మా. రోమరాసు పత్రిక 11వ అధ్యాయం 30వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే అవిధేయత కలిగి ఉన్నారు. 28లో సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రులుగా, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో పక్షాత్తాపడ్డు. చూడండి, కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో ఏం చేయాలి? దేవుడు పక్షాత్తాపడ్డు. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక మనిషిని పిలిచాడు, పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. అది కాపాడుకునే బాధ్యత ఆ వ్యక్తిది. దాన్ని పోగొట్టుకుంటే ఆ నష్టం కూడా ఆ వ్యక్తిది. అలాగనే కృపా వరాలు ఇచ్చాడు, దాన్ని కూడా ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. దాన్ని పోగొట్టుకుంటే వాళ్ళదే బాధ్యత. దేవుడు ఒకసారి ఇస్తే తీసుకోడు. ఇప్పుడు అడుక్కునేవాడు వస్తాడు, అడుక్కునేవాడికి నువ్వు 100 రూపాయలు వేస్తావు, లేకపోతే 50 రూపాయలు వేస్తావు. వాడు దాన్ని తీసుకెళ్ళి సిగరెట్ కాలుతాడు, సారా తాగుతాడు. అది వాడి పాపం వాడికి ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావు? మళ్ళీ నా 50 నాకు అంటావా? ఏమో అంటారా? నా 50 నాకు ఇచ్చేయి, నువ్వేదో అన్నం తింటాను ఇచ్చారు, నువ్వు సారా తాగుతావు, నువ్వు బిడి తాగుతావు, నా 50 నాకు అంటామా? మనం ఏదనుకున్నాం? దయ చూపించాం, వాడి కర్మ, వాడు మంచిగా వాడుకుంటాడు, చెడు వాడుకుంటాడు, ఆ పాపం వాడికి ఉండదు. అలాగనే దేవుడు కూడా మనకి కృపనిస్తాడు, వరాలను ఇస్తాడు, మంచిగా పిలుస్తాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. అంటే వెనక పడిపోకూడదు. చెప్పండి అందరూ, ఏం చేయండి?
వెనకబడిపోవరు దేవుని మందిరానికి. బైబిల్లో రాస్తుంది, మీరు సమాజ కూటంగా కూడుకొనట మానకూడదు. చెప్పండి అందరూ, సమాజ కూటంగా అంటే దేవుని మందిరంలో మనం వచ్చి ప్రార్థనలో పాల్గొనే విషయంలో వెనక పడిపోయిన వారిగా మనం ఉండకూడదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు అలాంటి అవిధేయత స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడినారు. అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజల కొరకే దేవుడు వచ్చి వాళ్ళని కరుణించాలనుకుంటే వాళ్ళు దేవునికి లోబడకుండా అవిధేయత చూపించబట్టి ఆ కరుణ ఏం చేస్తాడంటే అన్ని జనులకు ఇస్తాడు. అర్థమైంది మీకు? ఆ కరుణ ఏం చేస్తాడు? వీరికి బైబిల్ ఏం రాస్తుంది? 1 తాళంతు ఒకడికి ఇచ్చాడు, 2 తాళంతులు ఒకడికి ఇచ్చాడు, 5 తాళంతులు ఒకడికి ఇచ్చాడు. అయితే 1 తాళంతు ఏం చేస్తాడు? పాత పెట్టేశాడు, దాన్ని వ్యాపారం చేయడం. 2 తాళంతులు 4 తాళంతులు చేస్తాడు, 5 తాళంతులు 10 తాళంతులు చేస్తాడు. అప్పుడు వచ్చి యజమాని ఎదురా మీకు డబ్బు ఇచ్చాను, నేను దూరంగా ఊరు వెళ్ళాను, ఏమేమి సంపాదించారంటే ఒకటి చెప్పాడు, నేను పాత పెట్టాను అని చెప్పాడు. అరే పనికి మాలినాడు అని చెప్పి ఆ ఒకటి తీసుకుని ఏం చేస్తాడు? 5 ఉండేవాడికే ఇచ్చేసాడు. అట్లాగే నీకు ఇచ్చిన వరాన్ని, నీకు ఇచ్చిన కరుణ్ణి నువ్వు ఉపయోగించకపోతే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇంకొకరికే ఇస్తాడు. నేను నిన్ను ప్రేమించాను, నేను జాలి పడ్డాను, నీ మీద కరుణ చూపించినాను, నీవు కఠినంగా, మూర్ఖంగా, క్రూరంగా, నాకు లోబడకుండా, నాకు వ్యతిరేకంగా నీ ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి ఇది నీకు పనికి రాదు. దాని కొరకు ఎదురు చూసి కన్నీళ్లు కార్చి ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని తీసుకెళ్ళి నేను వాళ్ళకే ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు సర్వ ఆశీర్వాదాలతో వచ్చాడు. బైబిల్ రాస్తుంది, ఆయన తన స్వకీయుల వద్దకు వస్తే ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. ఎవరు? నా సొంత ప్రజలని. దేవుడు సంతోషంగా వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆయన అంగీకరించకుండా ఆయన సిలువేయండి సిలువేనాను. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చాడు? అన్ని జనులకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువుని గురించి ప్రకటించకూడదంట. యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా అనే దేవుడు అంటారు. ఇప్పటికి వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. అప్పుడు అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఇజ్రాయెల్ దేశం ఒక దేశమే, క్రైస్తవుల దేశం ఒక దేశమే, యేసు ప్రభు ఇజ్రాయెల్ కొరకు వచ్చని చెప్పాడు. కానీ వాళ్ళ 127 దేశాలు క్రైస్తవ దేశాలు. ఎన్ని దేశాలు చెప్పండి? ఆ ఒక్క దేశంలోనే ఆగిపోయాడా? వీళ్ళని ఆశీర్దిస్తాను, వీళ్ళకే ఇస్తాను, వీళ్ళని మేపుతాను దున్నపోతులాగా అన్నాడా? చూశాడు పనికి మళ్ళీ యూజ్లెస్ పిల్లలని మొత్తం నాశనం చేసి ఏం చేశాడు? అన్ని దేశాలకు ఇచ్చాడు. 127 దేశాలు. ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరంట? క్రైస్తవులే. ఎందుకు చెప్తున్నాడు అంతా? దేవుడు నిన్ను నన్ను కరుణించి ఇచ్చాడు వరము, ఒక పిలుపు ఇచ్చాడు, నీకు ఒక విశ్వాసం ఇచ్చాడు, నీకు ఒక ప్రేమనిచ్చాడు, నీకు ఒక ప్రార్థనాత్మ ఇచ్చాడు, నీకు ఒక ప్రవచన వరం ఇచ్చాడు, నీకు ఒక అన్య భాష వరం ఇచ్చాడు, నీకు ఒక దర్శన వరం ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దాన్ని పోగొట్టుకుంటే మళ్ళా నీకేసా దాన్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఇంకొకరికే ఇచ్చేస్తాడు. కానీ అయ్యో నీకు ఇచ్చానని చెప్పి దేవుడు పశ్చాత్తాపడతాడా? ఒక అడుక్కునోడికి వేస్తాం, వాడు బిడి తాగుతాడో సారా తాగుతాడో ఏం తాగుతాడో మనకు అనవసరం. అదేందా? మనం ఇచ్చేస్తాం. అట్లా దేవుడు మనకి ఇస్తాడు కానీ తిరిగి అడుగుతాడా? అడుగు. ఇశ్రాయేలు ప్రజలకి చూడండి 30వ వాక్యం ఏమని రాస్తుంది? మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువంటి మీ ఎడల చూపింపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవల్లని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించినాడు. కాబట్టి దేవుడు అవకాశాలు ఇస్తాడు, అనుమతిస్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దాన్ని నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండి ఆ కరుణని మనం పోగొట్టకూడదు. దానికి మనం లోబడేవారికి ఉండాలా, లేకంటే వ్యతిరేకంగా ఉండాలా? లోబడినప్పుడే దేవుడికి సంతోషం. రోమరాసు పత్రిక 16వ అధ్యాయం 19 వాక్యం చదవండి. రోమ 16:19. మీ విధేయత అందరికిని ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్నాం, మీ విధేయత అందరికి ప్రచురమైంది గనుక మిమ్మును గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కాపటులై ఉండవలని కోరుచున్నాను. కాబట్టి మన విధేయత అందరికీ కనపడాలి. ఒక సంఘానికి వచ్చినప్పుడు అందరికీ ఎలా కనపడాలి? మనం అందరికీ విధేయతగా లోబడే వరకు కనపడాలి. అందరి దగ్గర మనం తగ్గించుకోరుగా కనపడాలి.
గర్విష్ఠులుగా, అహంకారులుగా మనం కనబడొచ్చా? కనబడి. ఎప్పుడు కూడా దీన మనసు కలిగి తగ్గింపు గలవారిగా, ఎదుటి వారికి ఎలా ఉన్నంట విధేయత చూపించే వారికి మనము కనపడాలి. బైబిల్ ఏం రాస్తుంది? వద్దకు తేబడిన గొర్రె పిల్ల వల్లే ఉన్నట్టు యేసు ప్రభు బొచ్చు కత్తిరించు అనేట మౌనంగా ఉన్నట్టు ఎలా అంట మౌనంగా ఆయన కనపడ్డాడు. అందుకనే మనకి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విధేయత, అవిధేయత. చెప్పండి, విధేయత నేర్చుకోవాలి, అవిధేయత నేర్చుకోవాలా? విధేయతను మనం అంటే లోబడే స్వభావాన్ని మనము నేర్చుకోవాలి. సంఘంలో నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, పాత విశ్వాసం అవ్వచ్చు, కొత్త విశ్వాసం అవ్వచ్చు, పాటలు పాడే వ్యక్తి అవ్వచ్చు, బైబిల్ చదివే వ్యక్తి అవ్వచ్చు, ప్రార్థించే వ్యక్తి అవ్వచ్చు, సాక్ష్యం చెప్పే వ్యక్తి అవ్వచ్చు, సంఘంలో ముఖ్య వ్యక్తి అవ్వచ్చు. ఎవరైనా సరే ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని కరుణించినట్లుగా మనం కూడా కరుణ కలిగిన వారికి మనము కనపడాలి. రోమరాసు పత్రిక 12:8 వాక్యం చదవండి. రోమరాసు పత్రిక 12:8 వాక్యం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. చూసినట్లయితే బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శ్రద్ధ మనసుతో, పై విచారం చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషంతో ఆ పని జరిగింది. కాబట్టి అన్నిట్లో కరుణ కూడా ఒక భాగం. ఏమంట? కరుణ కూడా ఒక భాగం. అందుకని మనం ఏం చేయాలంటే చేసే ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే క్రమముగా, మర్యాదగా మనము చేయాలి. చేసేది దేవునికి సంతోషంగాను, దేవునికి ఇష్టంగా ఉండాలి. కానీ వ్యర్థమైన కార్యాలు మనం చేయకూడదు. కాబట్టి దేవుని దృష్టిలో మనం కోపిష్ఠులుగా, దేవునికి కోపానికి ఉగ్రతా పాత్ర ఉండాలా, లేకుంటే దేవుని దృష్టిలో కరుణా పాత్రలు ఉండాలా? చెప్పండి. దేవునికి అవిధేయతను బట్టి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం రాలిపోయారు. విధేయత కలిగిన వారు మాత్రమే ఆ యొక్క కణాన్ని చేసుకుని వెళ్ళారు. అవిధేయత గల వారి మీద దేవునికి ఉగ్రత పాత్ర వచ్చింది కదా. ఇదే రోమరాసు పత్రిక 9:22 వాక్యం చదవండి. రోమ 9:22. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘట్టములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘట్టముల ఎడల, అనగా ఈదురులో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని ఉన్నదేమి. ఇక్కడ మనందరం కూడా ఎలా ఉందంటే ఉగ్రతా పాత్ర అంట. ఎలా ఉందంట అంటే ఆ పాత్ర నుండి ఏముందంట ఉగ్రత, దేవునికి కోపం. కానీ ఇక్కడ 23 వచ్చిన దేవుడు మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర మట్టి ఘటములు. ఏమంట? కరుణా పాత్ర ఘటములు ఎల్ల అంటే ఏంటి? దేవుడు మొట్టమొదటిగా ఆ యొక్క అవిధేయతను బట్టి ఉగ్రత పాత్ర అంటే మన జీవితంలో ఒక దేవుని ఉగ్రత కోపం మాత్రం ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తే దేవుడు తన యొక్క మహిమని మన కొరకు ముందుగా సిద్ధపరిచి కరుణా పాత్రలుగా దేవుడు మన ఎడల తన మహిమను చూపిస్తాడు. యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులను మన అందరికి కూడా ఏం చేస్తాడంట దేవుడు కరుణా పాత్ర మనకే చూపిస్తాడు. అందుకే చివరి దినాలకు వచ్చి మనము దేవుని వలన మనకు ఆశీర్వాదం పొందాలి, దేవుని వలన ఒక కరుణ పొందాలి. చివరిగా ఒక వాక్యం చదవండి. యెషయా గ్రంథం 5వ చూస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యం. టైం అయిపోయింది. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు. ఇది పరలోక రాజ్యములు. ఎక్కడంట? దేవుడు వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ మాగులేని ఏది అక్కడ ఉండదు. ఎక్కడ? పరలోకంలో. చెప్పండి, ఎవరు కరుణిస్తే పరలోకానికి వెళ్తాం? చెప్పండి అందరూ. దేవుడు మనల్ని కరుణిస్తే పరలోకానికే వెళ్తాం. ఇంకా 6వది దేవుడు మనల్ని ఆశ్రయిస్తున్నాడు. ఏం చేస్తాడంట?
దేవుడు నిన్ను కరుణించి నిన్ను ఆశ్రయించినాక అనే సంఖ్య 6, 24, 25 వాక్యం రాసుకోండి. 6వది టైం లేదు కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలు మనము లేవీలు ఇశ్రాయేలు ప్రజల్ని సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24, 25 వాక్యాల్లో వాళ్ళు దీవించినట్లుగా మనం చూస్తాం. ఎలాగంట, దేవుడు నిన్ను కరుణించి నిన్ను ఆశీర్వదించిన గాక అని రాస్తుంది. అందుకని ఇక్కడ 6 అనుభవాలు మనం చూస్తున్నాం. 1, పాప క్షమాపణ కొరకు దేవుడు కరుణ కావాలి, ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వటం కోసం. 2, స్వస్థత కోసం దేవుని కరుణ కావాలి. 3, ఇతరులకు క్షమించడానికి మనకు కరుణ కావాలి. 4, దేవునికి లోబడతానికి కరుణ కావాలి. 5, మనము దేవునికి రాకడికి సిద్ధపడాలంటే ఆయన కరుణించాలి. 6, మనము ఆశీర్వాదం పొందాలంటే దేవుడు మనల్ని కరుణించాలి. దేవుని బిడ్డ మనందరం కూడా చివరి దినాలకు వచ్చిన్నాం. దేవుడు మనల్ని కరుణించిన ప్రకారంగా మనం కూడా ఇతరులు కరుణించాలి. కరుణ హృదయం కలిగి మనం జీవించాలి. ఈ 6 అనుభవాలు కలిగి మనం కూడా భూమి మీద దేవుని యొక్క కరుణ కటాక్షాలు పొందుకొని పరలోక రాజ్యంలో ఆయన సింహాసనకు దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి ఈ దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను